స్ట్రాటజీతో గేమ్ ఆడాలని వెళ్ళారు, ఆ గేమ్ ఆడకుండా చేశారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? నేనైతే స్ట్రాటజీతో ఆడలేదు, స్ట్రాటజీతో గేమ్ ఆడాలనుకోలేదు. నాకు తెలియదు కూడా, ఇప్పటికీ తెలియదు స్ట్రాటజీతో ఎలా ఆడాలో. నేను వెళ్ళి అందరితో నేనులాగానే ఉన్నానమ్మా. నాకు నటించడం రాదు. నేను రీల్స్లో ఎలా అయితే ఉన్న మాటే మాట్లాడతానో, సాఫ్ట్గా ఉన్నావు, నువ్వు అనర్హరాలు చీఫ్కి అన్నారని నేను స్ట్రిక్ట్గా మాకు మేము పెట్టుకున్న రూల్స్ ఫాలో అవడం వల్ల నేను నామినేషన్స్కి వెళ్ళాను. అండ్ ఎవరు ఏం చేయకుండా ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు. నేను వెళ్ళి యాక్టివ్గా కిచెన్లో పార్టిసిపేట్ చేసి అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను కాబట్టి నేను కనపడ్డాను, వినపడ్డాను. అందుకే నేను ఖచ్చితంగా నామినేషన్స్లో అందుకే వెళ్ళా. అదే వాళ్ళంత చేసినప్పుడు నేను ఏం చేయను, నేను అక్కడికి చెప్తా ఉన్నా అది నా ప్రాబ్లం కాదని. బట్ స్టిల్ దాన్నే పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేశారేమో నాకు అనిపించింది. నిఖిల్ చాలా స్ట్రాటజీతో వెళ్ళాడు. నిఖిల్ అండ్ సోనియా ఫుల్ స్ట్రాటజీ ప్లేయర్స్. అండ్ ఎవరు ఎలా ట్రిగర్ అవుతారో వాళ్ళిద్దరికి తెలుసు. రూల్స్ సెట్ చేసిందే తను. అక్క నువ్వు రూల్స్ ఫాలో అవ్వట్లేదని చెప్పింది తను, ఫాలో అయ్యేలా చేసింది తను. రూల్స్ ఫాలో అయ్యి నేను స్ట్రిక్ట్గా ఉండడం వల్ల సీత నన్ను నామినేట్ చేసింది, సోనియా నామినేట్ చేసింది, వీళ్ళందరూ నామినేట్ చేసింది. తన చేతుల్లో ఉంది నన్ను కాపాడుకునే, ఆ నామినేషన్స్ అప్పుడు సేవ్ చేసుకునే ఇది నిఖిల్కి ఉంది పవర్ చీఫ్గా. అయినా నిఖిల్ చేయలే, ఎందుకంటే హీ డజంట్ వాంట్ మీ. నేను ఉండడం ఇష్టం లేదు. నాలాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఉండకూడదు. నాకు మరి గొంతు ఉంది కదా, నోరేసుకుని పడిపోతాను కదా, అందుకే నాలాంటి ప్లేయర్ ఉండకూడదు అనే స్ట్రాటజీతో తోసారని నాకు అనిపించింది. మనకు తెలియదు ఇవన్నీ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్ వీక్ వెళ్ళిపోతానని. నేను ఇంకా పాపం మణికంఠ వీక్ ఉన్నాడు కదా, మణికంఠ వెళ్తాడేమో అని తనకు నేను ధైర్యం చెప్పాను. తీరా చూస్తే కట్ చేస్తే మణికంఠ ఉన్నాడు, నేను బయటకు వచ్చాను. సో ఇట్స్ ఓకే, పాపం తనకు కూడా మంచి స్కోప్ ఉండాలి కదా. ఐఎమ్ హ్యాపీ తను ఉన్నాడు. తను ఏమన్నా ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. రీఎంట్రీ నాకైతే జెన్యున్గా ఆపర్చునిటీ రాలేదు ప్రూవ్ చేసుకుంటానికి. లాస్ట్ 3 రోజుల నుంచి నేనే వినపడుతున్నానని చెప్పారు. సో నాకైతే జెన్యున్గా ఒక రీఎంట్రీ, ఐ డిజర్వ్ ఎ రీఎంట్రీ నాకైతే అనిపించింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడతా. నాకు నిజంగా ఫస్ట్లో ఎలా ఉండాలో తెలియదు, ఇప్పుడైతే తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. సో ఈసారి అయితే జాగ్రత్తగా అయితే ఆడతాను. మరి నాకు వస్తే బాగుంటుంది. అసలు వాళ్ళ మీద ఎక్కువ ఫీలింగ్స్ డెవలప్ అయ్యే లోపలే బయటకు వచ్చాయి కదా. సో వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం, వాళ్ళు నామినేట్ చేసినందుకు. అక్క పాపం ఎప్పుడు కిచెన్లో ఉండి మనకి చేసింది, మనం అక్కని బయటికి పంపించాం, వన్ ఆఫ్ ద రీజన్ అయ్యామని వాళ్ళు బాధపడ్డారు. కానీ నాకు ఎక్కువ ఇమోషన్స్ అనిపించలేదు, ఎందుకంటే అంత ఇమోషన్స్ అంటే బాండింగ్ అయ్యే లోపలే బయటకు వచ్చాయి కదా. నా పక్కనే ఉండి నేనే మోటివేట్ చేశాను అందరిని, నన్ను ఎవరు మోటివేట్ చేయలే. ఫుటేజ్ చూసుకోండి, నిఖిల్ నాకు మోటివేట్ చేస్తాడు, టీంలో నన్ను మంచిగా స్ట్రాంగ్గా చేస్తాడు అనుకున్నాను. నిఖిల్ హ్యాండ్ ఇచ్చాడు. సో ఎవరికి ఏం ఆడారు, మన్ని ఇట్లా ట్రిగర్ చేసి నన్ను స్ట్రిక్ట్గా ఎలా చేసి నన్ను బయటకు తోస్తారని అస్సలు అనుకోలేదు. ఇట్స్ ఓకే, నేర్చుకున్నాం కదా అది. మరి బిగ్ బాస్ గేమ్ మరి అంత ఈజీ. నాగార్జున గారా, హీజ్ లవ్లీ అండి. ఆయన యాటిట్యూడ్, ద వే హీ టాక్స్, కంట్రోల్డ్, బ్యాలెన్స్డ్, ఆయన దగ్గర నుంచి చాలా 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 నేర్చుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్ మన్మధుడు ఆయన ఈజ్ లుకింగ్ వెరీ వెరీ హ్యాండ్సమ్. ఆయనతో ఆ ఫ్యూ మూమెంట్స్ స్టేజ్ మీద కానీ, ఎంట్రీ అప్పుడు కానీ, ఎగ్జిట్ అప్పుడు కానీ వండర్ఫుల్ అసోసియేషన్. థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ మీటింగ్ యూ సార్. అలాగే మాకు హౌస్లోకి అనిల్ రావిపూడి గారు వచ్చారు, నాని ఆల్సో కేమ్, నైస్ టు సీ దెమ్ ఆల్సో. సో గుడ్, ఐ హ్యావ్ బ్యూటిఫుల్ మెమరీస్ అండి, నో రిగ్రెట్. నేను ఒకటే నమ్ముతా లైఫ్లో, ఇది ఎప్పుడు నమ్ముతా, ఎంతకాలం బ్రతికామని కాదు ఎలా బ్రతికామన్నది. నేను ఒక నెగిటివ్ ఇమేజ్తో బయటికి రాలేదు. ఒకళ్ళని బాధ పెట్టి బేబక్కింటి ఇదా, బేబక్క క్యారెక్టర్ ఇదా అని అనుకునే విధంగా రాలా. బేబక్క పాపం తను ట్రూగా ఉంది, అందుకే బయటకు వచ్చిందని కూడా ఒకలాంటి సింపతి కూడా ఉంది ఇప్పుడు. సో నో ప్రాబ్లం, నెగిటివ్గా రాలేదు, హ్యాపీగా పాజిటివ్గా వచ్చాను. ఉన్న రోజులు నా ఆవాజ్ నేనుగా ఉన్నాను, నాకు గొంతు లేపాను. ఒక వారంలో అయినా పర్వాలేదు, అది 4-5 వారాల నుండి కామ్గా వెనకాల నీడలాగా అయితే లేను. సో ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ. కొంచెం సేఫ్ గేమ్ లోంచి బయటకు వచ్చి రియల్గా ఆడితే బాగుంటుంది. స్ట్రాటజీలు తగ్గించుకొని రియల్గా ఉండండి, దమ్ము ధైర్యం ఉంటే రియల్గా ఉండి రియల్గా ఆడండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్.